హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియన్ కోర్సులో భాగంగా కావాల్సిన సాస్ బేస్ని రెస్టారెంట్ టేస్ట్తో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మొదటి పార్ట్ ఎవరైనా మిస్ అయితే నేను మీకు ఎండ్ కార్డులు ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఆయిల్ 2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన ఆనియన్ 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, షుగర్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 టేబుల్ స్పూన్, వాటర్ 3 టేబుల్ స్పూన్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ చిన్న కట్ చేసుకున్న ఆనియన్, 2 టేబుల్ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు టోస్ట్ చేసుకోండి. తర్వాత మనం సాస్ని యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్, 1/2 టీ స్పూన్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి ఫ్రై చేయండి. వెజ్ మంచూరియన్ బాల్స్ కొంచెం డ్రైగా కావాలంటే ఈ టైంలో మీరు బాల్స్ని వేసుకొని టాస్ చేసుకొని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ వెజ్ మంచూరియన్ని వెట్గా రెడీ చేస్తున్నానండి. దీనికోసం 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసి వేసుకోండి. సాస్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాస్ని పక్కన పెట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సాస్ రెడీ అయిపోయింది. ఈ సాస్లో మనం బాల్స్ కలిపితే ఫుల్ డిష్ రెడీ అవుతుంది. పార్ట్ 3లో ఫైనల్ మిక్సింగ్ సర్వింగ్ చూద్దామండి. మీకు ఈ కోర్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. ఈ సాస్ ప్రిపరేషన్కి చిన్న సీక్రెట్ టిప్ చెప్తానండి. సాస్ తీయగా మసాలా బాగా రావాలంటే టమాటా సాస్ని కొంచెం ఎక్కువగా వేయండి.